పరిచయం వల్ల ఆయన ఆయన లైట్ లైన్లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు జెమినీలో వచ్చేవాడు శేఖర్ భాష, ఇప్పుడు రాజ్ తరుణ్ వల్ల లైట్ లైన్లోకి వచ్చాడు, అందరికి తెలుసు. విష్ణుప్రియ కొంతమందికి అందరికి తెలుసు, మిగతా వాళ్ళంతా సీరియల్ యాక్టర్స్ కాబట్టి. నిఖిల్ ఈ మధ్య డ్యాన్స్లో చేశారు కాబట్టి ఆయన అందరికి పరిచయం. నోటెడ్ పర్సన్ లేకపోవడం వల్ల బిగ్ బాస్ సైడ్ కొంచెం డల్ ఉంది. 1 వీక్ అయింది కాబట్టి చెప్పలేము, నెక్స్ట్ వీక్ ఏమన్నా డోస్ పెంచుతారో. ఈరోజు ఎలిమినేషన్ వీక్ ఉంది, ఈరోజు ఇంకా హాట్ ఉండొచ్చు మేబీ. సెకండ్ వీక్లో మీరు అన్నట్టు నాగమణి కంటే అలాగే సెంటిమెంట్తో ఆయన గేమ్ ఆడుతుంటే కంపల్సరీ నాగమణి కంటే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడున్న వాళ్ళందరిలో కూడా మీకు ఎవరు వీక్ అని అనిపిస్తుంది, ఎవరు స్ట్రాంగ్ అని అనిపిస్తుంది? స్ట్రాంగ్ అంటే శేఖర్ భాష ఒక స్ట్రాంగ్ ఉంది, నిఖిల్ ఆయన కూడా స్ట్రాంగ్ ఉన్నారు, పృథ్వీ ఆల్సో పృథ్వీ ఆల్సో. ఇంకా తెలంగాణ అబ్బాయి అభి అనుకుంటా, అతను కొంచెం కామెడీ చేస్తే బాగా అనిపిస్తుంది. వీక్లో ఆ అమ్మాయి ఉంది కదా, కిరాక్షిత, ఆమె కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుంది, అనిపించడం లేదు. విష్ణుప్రియ నవ్వుకే మేమంతా భయపడుతున్నాం. కానీ నిఖిల్, పృథ్వీ, శేఖర్ భాష, ఆదిత్యం వీళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే బిగ్ బాస్ 8 కూడా రేటింగ్ వస్తుంది. పోల్చుకుంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కప్పు? ఐ థింక్ శేఖర్ భాష. అంటే నాకు ఆయన నచ్చాడు, ఆయన ఆడే విధానం, అందరితో కలిసి ఉంటున్నాడు, జోక్స్ అది సిల్లీ అనిపించినా కొంచెం ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఫుల్ జోకులు అంటే సందర్భంగా నిన్న అన్నారు కదా దోమ అంటే దోమ అని, కొంచెం అది సిల్లీగా అయినా కూడా కొంచెం ఎంటర్టైన్ ఇస్తున్నాడు. గ్లామర్ అంటే ఎవరు తెలియకపోవడం వల్ల గ్లామర్ తగ్గింది అంటున్నారు. అక్కడ వచ్చిన వాళ్ళలో సీరియల్ యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు. ఇంకోటి వర్మ గారితో సోనియా ఎవరో ఉన్నారు, వాళ్ళు కూడా అంటే ఎక్కువ సింపతి వర్కౌట్ కాదు. 1 వీకే కాబట్టి ఆయన ఇంకా కంటిన్యూ చేస్తే ఆయన్నే ఫస్ట్ పంపిస్తారు. నేను ఇంకేమంటే తెలంగాణ అబ్బాయి అభి, ఆయన కొంచెం పెర్ఫార్మెన్స్, ఆయన సినిమాలు నేను చూశాను, కొంచెం పెర్ఫార్మెన్స్ చేస్తే అతను కూడా టాప్ 5 వరకు ఉండొచ్చు. శేఖర్ భాష ఎలా అనిపిస్తుంది తన పర్ఫార్మెన్స్? ఇప్పటి వరకు బాగానే ఉంది. కుళ్ళు జోకులు అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఆదిత్య ఓం గారు కూడా ఓపెన్ కావాలి, ఎందుకంటే ఆయన ఇప్పుడు సీనియర్ యాక్టర్. ఇప్పుడు బిగ్ బాస్ 7లో శివాజీ గారు ఎలా వచ్చారో ఆ టైంలో వచ్చిన అతనే ఆదిత్య ఓం కూడా. శివాజీ మాదిరి అతను కూడా లైట్లోకి రావాలని కోరుకుంటున్నాను. బేబెక్ ఎలిమినేషన్ 100% కరెక్ట్, ఎందుకంటే ఓవర్ చేశారు. ఎందుకంటే అందరు నిఖిల్ తను ఇష్టపడి తీసుకున్నారు టీంలో, లాస్ట్లో వెళ్ళిపోతా అని చెప్పడం నాకు నచ్చలేదు. నైనికా పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? యావరేజ్గా ఉంది. సీత వీళ్ళంతా లైట్గా వస్తే బిగ్ బాస్ 8 కూడా మంచిగా అవుతుంది. ఇంకొక అమ్మాయి సోనియా అని ఉంది, వర్మ గారు త్రూ వచ్చారని హిస్టరాలని, ఆమె ఎక్కువ హట్ అయిపోతున్నారు. యాక్టివ్గా ఉంటే బిగ్ బాస్ 8 కూడా మంచిగా ఉంటుంది. గట్టిగానే చేస్తున్నారు మరి సోనియా చేస్తున్నారు కానీ ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నారు. మొన్న ఎపిసోడ్లో విష్ణుప్రియకి ఆమె జరిగింది కూడా సిల్లీ రీజన్. అది అసలు వాళ్ళిద్దరి మధ్య ఎవరు తప్ప అంటారు మరి? విష్ణుప్రియ అదే తప్ప, ఆమె గెలుపుకుంది కాబట్టి ఆమెదే తప్ప. యష్మి వర్సెస్ నిఖిల్ అంటే ఏం చెప్తారు, ఎవరు బెటర్? నిఖిల్ టగ్ ఆఫ్ వార్ ఉంది. నిఖిల్ లాస్ట్ వరకు ఉంటారు. బిగ్ బాస్ లో ఆమెకి ఎక్కువ, యష్మికి ఎక్కువ బలం ఉంది కదా, క్లాన్ పెద్దగా ఉండడం. ప్లేన్ ఉన్న నిఖిల్ ఈ మధ్య డ్యాన్స్ షోలో కూడా గెలిచాడు, అండ్ సీరియల్లో కూడా ఎక్కువ జనాలకి నిఖిల్ తెలుసు. అండ్ అభి అతను తెలంగాణ యాక్టర్, అతను తెలుసు. మొన్న ఇంకొక అతను రీల్స్ చేస్తుండే అభి ఎవరో ఉన్నారు, శేఖర్ భాష కాదు, ఇంకొక నబీ అనేది ఉన్నారు, నబిల్. అతను కూడా కొంచెం, అతని వీడియోస్ చూసా, కామెడీ బాగుంది కానీ ఇక్కడ కామెడీ చేయటం లేదు అబ్బాయి. మీరు ఒకవేళ ఎలిమినేట్ చేయాలనుకుంటే ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? నాగమణి కంట. ఎందుకు అంత ఇరిటేట్ చేస్తున్నారు? ఇరిటేట్ కాదు, ఎమోషనల్ అయిపోతున్నాడు, గేమ్ ఆడటం లేదు అతను. ఓకే బ్రదర్, ఒకవేళ ఫ్యామిలీ, ఇప్పుడు బిగ్ బాస్ అనేది చాలా మంది చూస్తారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్ చెప్పుకుంటూ అక్కడ బతికేసామంటే కాదు, ఆట ఆడాలి, గేమ్ ఆడాలి, అందరితో కలిసి ఉండాలి. బిగ్ బాస్ అంటే పల్లవి ప్రశాంత్ ఆట ఆడినాడు, గేమ్ ఆడాడు, కానీ కొంచెం రైతు బిడ్డ అని సెంటిమెంట్. కానీ ఈసారి నా ఫ్యామిలీ సెంటిమెంట్, నేను సూసైడ్ చేసుకుంటున్నా, నాకు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది, ఇవన్నీ జనాలకి నచ్చలేదు. ఓకే బ్రదర్, ఒకవేళ
ఇప్పుడు నిఖిల్ వచ్చేసి నిఖిల్ పెద్ద స్ట్రాటజీతో ప్లాన్తో కన్నింగ్తో ఆడుతున్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది? నిఖిల్ ప్లాన్ ఉందనుకోవచ్చారుగా. నిఖిల్ అతను మంచిగానే ఆడుతున్నాడు. అండ్ పృథ్వీ నిఖిల్ వీళ్ళు లాస్ట్ వరకు ఉంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే.